చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూ రిచర్డ్ బార్లోది. మోర్ దెన్ 1 hour ఆయన 1 hour 40 minutes. 45 ఏళ్ల తర్వాత ఇవాళ ఎందుకు సార్ ఆయన మాట్లాడాడు? ఫస్ట్ వర్డ్ ప్రాంప్ట్ ఆయన కాదు, ఫస్ట్ ఇది సెకండ్ ఆఫీసర్ మాట్లాడుతుంది. దీనికన్నా ముందు ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది సిఐ ఆఫీసర్స్తో. ఇతని కోపం ఏంటంటే ఇతని చేసిన ఆ ప్రాజెక్ట్ పాకిస్తాన్ బాంబు ఆపడానికి ట్రై చేసిన దాన్ని స్టేట్ డిపార్ట్మెంట్ మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడం ఒకటే కాదు, ఈయన్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత సిఐఏ నుంచి తీసేశారు. ఈయన మ్యారేజ్ వెంట ఇంటూ డివోర్స్. చాలా మటుకు ఈయన మీద నిఘా పెట్టి ఈయన హెరాస్ చేశారు సిఐఏ వాళ్ళు. అంటే గవర్నమెంట్, సిఐ అని చెప్పలేము, అది అప్పుడున్న యుఎస్ గవర్నమెంట్. దాంతో కోపం ఉండేది. మనందరూ తెలుసు, ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఉండే సేమోర్ హర్ష్ అని. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను కాలేజ్ డేస్లో వెన్ ఐ వాస్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్, సేమోర్ హర్ష్ ఆర్టికల్స్ రాస్తుండే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గురించి, వాళ్ళ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ గురించి, మన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ గురించి అంతా. ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ హీ ఈవెన్ రోట్ అబౌట్ ద బోఫోర్స్ కేస్ ఆల్సో. చిత్ర సుబ్రహ్మణ్యం ఒరిజినల్ హిందూలో రాసిన స్టోరీస్ తర్వాత ఫాలోఅప్ హిందూ వాళ్ళు ఆపేశారు, ఎందుకంటే నరసింహన్ రావు ఈజ్ అ కమ్యూనిస్ట్ గాయ్, సో ఆపేశారనమాట. సో దానికి ఏం చేశారు, కంటిన్యూషన్గా సేమోర్ హర్ష్ కూడా రాశారు ఒకటి. ఆయన చాలా మటుకు స్టోరీస్ రాస్తుంటారు. సో ఆయన కూడా ఈయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దట్ ఇంటర్వ్యూ బికేమ్ కాంట్రవర్షియల్ అండ్ హీ డిడ్ ఇట్ విత్ ద క్లియరెన్స్. బార్లో క్లియరెన్స్ తీసుకున్నారు, వాళ్ళ బాస్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఎనీవే, వీల్ కమ్ టు ద మెయిన్ ఇష్యూ అట్ హ్యాండ్. ఇప్పుడు 1980లో, దానికన్నా ముందే 60 నుంచే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. పాకిస్తాన్ అని చెప్పలేము, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ ఫాదర్. మన దగ్గర హోమీ బాబా అని చెప్తుంటాం, మనం విక్రమ్ సారాభాయ్ గురించి మాట్లాడుతుంటాం. మనకి హోమీ బాబా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద బాంబ్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు, మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏక్యూ ఖాన్ అని ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ ఏక్యూ ఖాన్. ఈయన ముందు డెన్మార్క్ వెళ్ళి పనిచేశారు. అక్కడ రీసెర్చ్ స్టూడెంట్గా వెళ్ళి అక్కడ పనిచేసి ఈ మ్యారీడ్ లోకల్ లేడీ. అక్కడి నుంచి స్లోలీ గాట్ ఇన్ టు ద డెనిష్ వాళ్ళ ప్రాజెక్ట్స్ లోపలికి వెళ్ళిపోయారు. ఏది న్యూక్లియర్ దాని మీద వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్. చూస్తే చాలా నార్మల్ సింపుల్ కాలేజ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది, కానీ ఇట్ వాజ్ వెరీ హై అండ్ రీసెర్చ్. అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ పిహెచ్డీ తీసుకున్న తర్వాత చాలా మట్టుకు అక్కడున్న నాలెడ్జ్ అంత స్మగుల్ చేసి పాకిస్తాన్కి తీసుకొచ్చారు. దిస్ వాజ్ ఇన్ ద లేట్ 60s ఎర్లీ 70s. అప్పుడు ఇంత స్పైయింగ్ లేకుండే, అంత మట్టుకు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కానీ మీ ఈమెయిల్ ట్యాబ్, అప్పుడు ఈమెయిల్ కూడా ఉండవు ఆ టైం, నథింగ్. ఈమెయిల్ మొదలైంది ఎర్నెట్, ERNET అని మన ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ఏం చెప్తారు ఇంటర్నెట్. నాకు కూడా గుర్తుంది, నేను కూడా 1986లో 87లో ఎర్నెట్ వాడాను ఫస్ట్ టైం. అండ్ లేటర్ వెన్ ఐ జాయిన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వీ హ్యాడ్ అన్ ఎర్నెట్ ఈమెయిల్ ఐడి ఆల్సో. ఎర్నెట్ వాజ్ యూజ్డ్ బై యూనివర్సిటీస్ మోస్ట్లీ. సో ఏక్యూ ఖాన్ వాజ్ అ ఫాదర్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్. సిఐఏ చాలా టైం నుంచి ఈయన్ని ట్రాక్ చేస్తున్నారు. ఓకే. అప్పుడున్న హాలండ్ గవర్నమెంట్ ది మొమెంట్ హి వాస్ ఇంటూ రీసెర్చ్ ఆల్సో, దట్ వాస్ అండర్ ద నాలెడ్జ్ ఆఫ్ యుఎస్. ఎస్, వాళ్ళకి డౌట్ ఉండే, ఎందుకంటే ఈయన చాలా మటుకు సెంట్రిఫ్యూజ్ లాంటి దాన్ని, సెంట్రిఫ్యూజ్ ఆర్ యూజ్ టు ఎన్రిచ్ యురేనియం, అది పాకిస్తాన్ తీసుకొస్తున్నారని చెప్పి చాలా మటుకు వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ పాకిస్తాన్. దీన్ని తీసుకురావాలంటే ఒరిజినల్ హాలండ్ నుంచి తీసుకురావాలి, లేకుంటే యూఎస్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది, లేకుంటే యూరోప్లో ఏదైనా కంట్రీ నుంచి తీసుకొస్తే దీస్ ఆర్ ఆల్ అండర్ ఆర్మ్స్ కంట్రోల్ రెజీమ్స్. సో యూ కెనాట్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ ఇట్. సో మీరేం చేస్తారు, ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీతో అది ఇంపోర్ట్ చేపించి దానికి ఒక యూరోపియన్ అడ్రస్ ఉంటుంది, అడ్రస్ యూరోపియన్ అడ్రస్కి వస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక షిప్లో దాన్ని మెల్లగా పాకిస్తాన్ తీసుకెళ్ళిపోతారు. ఇది ఏక్యూ ఖాన్ చేసిన పని. బ్లూ ప్రింట్ స్మగిల్ చేశాడు, ఇది పని కూడా చేశాడు. ఇది కాకుండా ప్యారలల్గా పాకిస్తాన్లో 2 ఆర్మ్స్ ఉండే. అప్పుడు దేవర్ 2 ఆర్మ్స్ వర్కింగ్ ఆన్ ద న్యూక్లియర్ ప్రాజెక్ట్. ఒకటి పాకిస్తాన్ కమిషన్ ఒకటి ఉండే, దే హ్యాడ్ అటామిక్ కమిషన్ PAC. ఈయనది డాక్టర్ ఏక్యూ ఖాన్ లెబారెటరీస్. సో వీళ్ళిద్దరు ప్యారలల్గా వర్క్ చేస్తున్నారు ఒక టైంలో. కానీ ఏం ఒకటే ఉండే, పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ నేషన్ తయారు చేయాలని చెప్పి వీళ్ళ దగ్గర ఏం ఉండే అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా ఏ ముస్లిం నేషన్ దగ్గర ఒక న్యూక్లియర్ ఆర్మ్ లేదన్నమాట. ఇప్పుడు రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, హీఈస్ టేకింగ్ అస్ త్రూ ద స్టెప్స్. ఏక్యూ ఖాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి హాలండ్ గవర్నమెంట్ రెడీ అవుతున్నప్పుడు సిఐఏ వాళ్ళు ఆపేశారు, డోంట్ అరెస్ట్. బహుశా అప్పుడు అరెస్ట్ చేస్తే ఆ టైంలో పాకిస్తాన్కి ఇంత న్యూక్లియర్ సీక్రెట్స్ రాకపోతుండే. సో సిఐఏకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు ఆపారు, అక్కడి నుంచే మొదలవుతుంది స్టోరీ అనమాట. 1980లో కూడా మనం మర్చిపోకూడదు, ఆఫ్ఘనిస్తాన్లో
సోవియట్స్ వచ్చారు, అక్కడ యుఎస్ వాళ్ళని తరిమికొట్టడానికి పాకిస్తాన్ హెల్ప్ తీసుకున్నారు, ముజాహిదీన్ హెల్ప్. దాని తర్వాతే మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాతే మన అల్ఖైదా, ఐసిస్, మళ్ళీ ఒసామా బిన్ లాదన్ అందరూ తయారయ్యారు. బార్లో ఏమంటున్నారంటే ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకి సిఐఏ హ్యాడ్ ఎ సీక్రెట్ ఆపరేషన్ గోయింగ్ ఆన్ టు ట్రాక్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. దాంట్లో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళు ట్రాక్ చేస్తున్న ప్రాజెక్ట్లో బోత్ ఖాన్ వాజ్ ట్రాక్డ్ అండ్ పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ వాజ్ ఆల్సో బీయింగ్ ట్రాక్డ్, కమిషన్ కూడా. వీళ్ళ దాంట్లో ఇద్దరు ఆఫీసర్స్ని, ఒకడైతే ఈ వాజ్ అ న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ పాకిస్తానీ, ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఒక స్పెషలైజ్ స్టీల్ ఆర్డర్ చేశాడు, దాన్ని మ్యాగ్నీనియం 350 స్టీల్ అంటారు. సో వీళ్ళు దట్ ఈస్ అగైన్ అ రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్. అది ట్యూబ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు, యురేనియం దాంట్లో చాలా మటుకు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్లో. అది అరెస్ట్ చేశారు. ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని నడిపిస్తున్నది ఒక రిటైర్డ్ పాకిస్తానీ జనరల్ అన్నమాట, ఇనామ్ ముహాక్ అని చెప్పేసి. ఐ థింక్ హీ వాజ్ అ బ్రిగేడియర్ జనరల్. ఆయన్ని పెన్సిల్వేనియాలో ఈ కంపెనీలో రావాల్సిందిగా ఉండేది. దట్ ఈస్ వేర్ ది స్టీల్ వాజ్ బీయింగ్ పర్చేస్డ్. సో సిఐ ఎప్పుడెప్పుడు చేస్తారంటే దే హ్యావ్ అన్ అండర్ కవర్ ఆపరేషన్. వాళ్ళ మనుషులు దూరిపోతారు, కంపెనీ లోపల దూరిపోయి మాతో మాట్లాడిన ఏం కావాలి చెప్పండి, మీకు స్టీల్ కావాలన్నా, అచ్చా ఎందుకు కావాలి, లేదు అక్కడ కొంచెం మాకు ఇండస్ట్రీ ఉంది దానికి దేనికని చెప్పి కథ చెప్తారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. బట్ ద యాక్చువల్ రీజన్ ఇస్ దిస్. ది యాక్చువల్ రీజన్ ఇప్పుడు వాళ్ళు అంతే ఏం చేస్తున్నారని అడగారు, ఎందుకనేది ఇది అన్నమాట.